వాళ్ళకి స్కిల్ వచ్చేలాగా ఏర్పాటు చేయండి ఛాంబర్ ఎందుకు, స్కిల్ వచ్చేలాగా చేయండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు, స్కిల్ వచ్చేలాగా చేయండి ఫెడరేషన్ ఎందుకు. ఇప్పుడు వచ్చి నిన్న కాక మొన్న వచ్చిన నిర్మాతలు ఎవరండి, విశ్వప్రసాద్ ఎన్ని సంవత్సరాలు అయిందండి వచ్చి స్కిల్ లేదని మాట్లాడుతున్నాడు. ఇల్లు లేదని మాట్లాడే విశ్వప్రసాద్ కి ఏ స్కిల్ తోటి ఆయన ప్రొడ్యూసర్ గా అయ్యాడు? ప్రొడ్యూసర్ కావడానికి డబ్బులు మాత్రమేనా, వేరే స్కిల్ ఏమైనా కావాలా? మీరు ఛాంబర్ తరఫున చెప్పండి. స్కిల్ గురించి మాట్లాడండి. నిర్మాత ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చి పెడుతున్నాడండి. పెట్టినటువంటి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు దీని గురించి మాట్లాడుతున్నావా? ఎక్కడే చాలా మంది నిర్మాతలు డ్రగ్స్ లో దొరికిపోయారు, చాలా మంది నిర్మాతలు డ్రగ్స్ లో దొరికిపోయారు, డ్రగ్ కేసుల్లో దొరికిపోయారు, ఇంకా అనేక కేసుల్లో దొరికిపోతున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చామంటే పెద్ద మనుషులు కాదు, వ్యాపారం కోసం పెడుతున్నారు. ఏముంటది అన్ని ఏ వ్యాపారం ఏమన్నా ఉద్ధరించడానికి పెడుతున్నారా ఏంటి? వ్యాపారమే చేస్తున్నాము. వ్యాపారము లాసులో ఉన్నప్పుడు మరి యజమానిని పెంచాలి మీరు అని మాట్లాడే వ్యాపారాలు. వ్యాపారం అనేది కార్మికుడికి ఇచ్చే 50 రూపాయల్లో వ్యాపారం లాస్ లేదు, హీరోకి ఇచ్చే 100 కోట్లలో వ్యాపారం లాస్ ఉంది. అది తెలుసుకోండి. అన్ని మాట్లాడుతున్నారు, ఒకటే మాట్లాడుతున్నారు, మీరు ఒకటే మాట్లాడుతున్నారు ఇందాక నుంచి. మోహన్ గారు, కార్మికుడికి 50 రూపాయలు ఇవ్వాలంటే మీ బిజినెస్ లాస్ అయిందా? సార్ కార్మికులే పిల్లర్స్ సినీ ఇండస్ట్రీలో, మరి అలాంటి వారికి జీతాలు పెంచడంలో తప్పేముందండి? 24 క్రాఫ్ట్స్ ఉంటేనే సినిమా తయారైతుంది, అది నేను కాదనడం లేదు. కానీ సినిమాలు తీసే నిర్మాతలు లేకపోతే పని ఎలా దొరుకుతుంది? సినిమాలు తీసే నిర్మాతలు ఎక్కువైతే వాళ్ళు ఎంతవరకు? నేను అడిగిన దానికి మోహన్ గారు, చిట్టి గారు ఒక్క నిమిషం, చిట్టి గారు ఒక్క నిమిషం చెప్పండి. శ్రీరామ్ ఒక్క నిమిషం. నేను అడిగిన ప్రశ్నకి మోహన్ గారు సమాధానం చెప్పలేదు. మిగతాదని చెప్తున్నారు. స్కిల్ లేకపోవడానికి కారణం ఛాంబరా? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఫెడరేషన్ బాధ్యత తీసుకుంటుందా, లేదంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుందా? దీనికి సమాధానం చెప్పండి. 20-30 ఏళ్ళ నుంచి స్కిల్ లేకుండా చేస్తున్నారంటే మీ యూనియన్ ఎందుకు, మీ ఫెడరేషన్ ఎందుకు, మీ ఛాంబర్ ఎందుకు? ఈ రోజు వచ్చి స్కిల్ గురించి మాట్లాడతారు. దీనికి ఇప్పటికైనా మోహన్ గారు, ఇప్పటికైనా దీని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు? సార్ చెప్పేదేనండి, మారుతున్న కాలానుగుణంగా స్కిల్డ్ పీపుల్ చాలా మంది ఫెడరేషన్ లో మెంబర్షిప్ లేని వాళ్ళు ఉన్నారండి. మేమేం చెప్తున్నాము, కావాలి మోహన్ గారు వినండి, ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. మోహన్ గారు ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. మన ఛాంబర్ లో, మన ఫెడరేషన్ లో, మన కౌన్సిల్ లో వాళ్ళకి లేని స్కిల్ బయట వాళ్ళకి ఉందంటే సిగ్గుపడాల్సిన విషయం. మన వాళ్ళకన్నా వాళ్ళకి బయట ఎక్కడ స్కిల్ ఉందంటే మనం సిగ్గుపడాల్సిన విషయం. మన వాళ్ళకన్నా తక్కువ ఉండాలి, వాళ్ళకన్నా తక్కువ స్కిల్ ఉండాలి బయట, మన వాళ్ళకే స్కిల్ ఉండాలి. కానీ లేకుండా చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం మోహన్ గారు? మన బాధ్యత ఎక్కడ వహిస్తున్నాం మనం? ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మేము ఆహ్వానం పలుకుతున్నాము, స్కిల్డ్ వాళ్ళు రండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో నామినల్ మెంబర్షిప్ తీసుకోండి, మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నామండి. మోహన్ గారు ఇక్కడ తప్పు పడుతున్నా మోహన్ గారు, నా పాయింట్ మీకు అర్థం కాదు మోహన్ గారు. ఏమిటి స్కిల్? ఎవరు నిరూపిస్తారు? ఎవరు స్కిల్ ప్రూవ్ చేస్తారు? ఎవరు స్కిల్ ఏంటో ఎవరు నిర్ణయిస్తారు? మీ ప్రొడ్యూసర్, సినిమాలు తీసే ప్రొడ్యూసర్ కి ఎంతో స్కిల్ ఉంది, అది నిర్ణయించడానికి ఏం మాట్లాడతారు? స్కిల్ అని మాట్లాడతారు ఏంటి? నా వాయిస్, నా లైట్ మేనేజ్ స్కిల్లే, నా మేకప్ టచ్అప్ స్కిల్లే, వాడు కరెక్ట్ గా ఉడుకులో కరెక్ట్ గా టచ్అప్ క్లాత్ ఎంత ఉడుకులో వేయాలి అంత ఉడుకులో వేసి ఇస్తేనే కరెక్ట్ గా టచ్అప్, లేకపోతే మేకప్ పోతే మళ్ళీ మేకప్ వేసుకోవాలి. ప్రతి స్కిల్ మాట్లాడతారు. మోహన్ గారు నా మాటేనండి. మోహన్ గారు 10 లక్షల నుంచి ఒక మాటేనండి. వినండి విని సమాధానం వినండి చేస్తారండి. హలో వినండి మోహన్ గారు, అర్థం కావలేదు. మీరు వినపడాలి కదా మోహన్ గారు. నా పాయింట్ వినండి, మీరు మా పాయింట్ వినండి. మన స్కిల్ ఉన్న వాళ్ళని మనం ఆహ్వానించడం కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళని, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిల్ పెంచడం ఎలా అన్న దాని మీద అసలు మీకు థాటే రావట్లేదు. వాళ్ళకి క్లాసెస్ పెడదాం, లేదంటే వాళ్ళకి ఇంకోటి పెడదాం, అప్గ్రేడ్ చేద్దాం.
ఇప్పుడు మీరు యూనియన్లలో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఆ యూనియన్ బాధ్యత అండి. ఇప్పుడు నేను అదే అంటున్నా మోహన్ గారు, సిగ్గుపడాలి మనందరం, అదే నేను అంటున్నా, మనం సిగ్గుపడాలి. మనం ఈ మభ్య పెట్టే మాటలు మాట్లాడకండి మోహన్ గారు, మభ్య పెట్టి ఈ పెద్దదారి మాటలు మాట్లాడకండి. స్కిల్డ్గా ఏమి స్కిల్ అండి? ఆ వర్కర్ స్కిల్ లేకుండా ఇండస్ట్రీ నడుస్తుందా? నేను మాట్లాడతారు ఊనే మభ్య పెట్టే మాటలు, ఈ ఊరు పడికట్టు పదాలు పెట్టి డ్రామాలు చేయకండి. పెద్ద సినిమాలను ఎస్కేప్ చేయడానికి చిన్న సినిమాలు చిట్టి గారు మీరు కొద్దిగా తగ్గియండి. మీరు ఏదో ఊరికి ఎమోషనల్ గా మాట్లాడితే ఏదో మాట్లాడినట్టు కాదు. ఎవరు డ్రామాలు లేదు ఇక్కడ, ఎవరు డ్రామాలు అవసరం మాకేంటి? మోహన్ గారు మీరే చెప్తారు, మోహన్ గారు మీరే చెప్తారు. ఇప్పుడు ఆవేశం వస్తాయి. బాధ్యతతో మాట్లాడండి, పిలిచామని మాట్లాడుతూ ఇంత బాధ్యతగా మాట్లాడతారు మీరు. చిట్టి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మోహన్ గారు మీరే చెప్తారు యూనియన్లు తీసుకోవాలి బాధ్యతని. ఉండండి. నేను ఉన్న సిస్టమ్ గురించే మాట్లాడుతున్నాను. ఆయన ఏదో నేనేందో ఫిలిం ఛాంబర్ ను ఇండస్ట్రీని కించపరిచినట్టు ఆయన ఏం మాట్లాడుతున్నారో నేను మాట్లాడే పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నా. ఆయన వ్యక్తిగతమైన విషయాలు వదిలేండి. అది మాకు అనిపించాలి పద్ధతి అని. మీరు మాట్లాడేది మీకు కాకి అంటారు, మీకే మీరు అనుకోవచ్చు. నేను చాలా గొప్పగా మాట్లాడారు. చిట్టి గారు వ్యక్తిగతమైన విషయాలు వదిలేసేయండి. ఇప్పుడు ఇందాక మోహన్ గారు మీరు ఒక మంచి మాట మాట్లాడారు, ఇది ఆ యూనియన్లు చూసుకోవాలని. ఆ యూనియన్లన్నిటికీ ఫెడరేషన్ కదా ఫైనల్. ఫెడరేషన్ ఎందుకు చూసుకోవట్లేదు? వీటి అన్ని కూడా ఛాంబర్ లోనే ఉన్నాయి కదా పార్ట్ గా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? సార్ మేము ఛాంబర్ల నుంచి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మేము ఈ టెక్నాలజీ మారిపోతుంది, రకరకాల టెక్నాలజీ వస్తుంది, స్కిల్డ్ టెక్నీషియన్స్ ఎక్కడి నుంచో తెచ్చుకొని పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ యూనియన్స్ మీరు డెవలప్ చేసుకోండి, మాకు ఈ బాధ ఉండదు. మేము ముంబై నుంచో లేకపోతే కలకత్తా నుంచో ఎక్కడి నుంచో తెప్పించుకుంటుంటే మీరు బాధపడుతున్నారు. మాకు సఫిషియెంట్ స్కిల్ కావాలి. మీ స్కిల్ అంటే తీసుకోండి, ఛాంబర్ తరఫున ఇనిషియేటివ్ తీసుకుని అప్గ్రేడ్ చేయండి. ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ఉంటుందండి, కాదు వినండి, మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మన కంప్యూటర్ లో. వినండి మోహన్ గారు విని తర్వాత సమాధానం చెప్పండి. ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ ని మనం అప్గ్రేడ్ చేసుకుంటామా? ఆ సాఫ్ట్వేర్ తీసి పక్కన పడేసి రోజుకు కొత్త సాఫ్ట్వేర్ తెచ్చుకుంటామా? అప్గ్రేడ్ చేయడం నేర్చుకోండి. ఒక కంపెనీ సార్, వాళ్ళు పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు అక్కడ. పర్మనెంట్ వర్కర్స్ సంవత్సరాలు పనిచేస్తారు కాబట్టి వాళ్ళని ఏదో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేసుకుంటారు. ఇది ఎట్లా కాదండి, ఈ రోజు షూటింగ్కి వచ్చిన వాళ్ళు రేపు రాకపోవచ్చు. మరి వచ్చిన వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చుకుంటా మేము వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి షూటింగ్ చేసుకునే పరిస్థితి ఉండదండి. వాళ్ళు మీరు వేస్ట్, మీ ఛాంబర్ వేస్ట్, మీ యూనియన్ వేస్ట్. మీరు మేము పని చెయ్యమని చెప్తారు, మేము పని చెయ్యమని చెప్తారు. మీరు మళ్ళీ ఇంకో స్కిల్ గురించి మాట్లాడతారు. త్వరగా గారు ఒక్క విషయం, మోహన్ గారు నాకు ఒక్క విషయం చెప్పండి. మనకి ఈ ట్రేడ్ యూనియన్ రూల్స్, ఈ స్కిల్డ్ అన్స్కిల్డ్ అనేది మనకు వర్తిస్తుందా? వీఆర్ నాట్ అన్ ఇండస్ట్రీ, తెలుసుకోండి ఫస్ట్. వీఆర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండస్ట్రీ. సుష్మా స్వరాజ్ పీరియడ్ లో మేము పార్లమెంట్ లో పెట్టిస్తే అప్పుడు ఆవిడ పాస్ చేసినా కూడా ఎగ్జిక్యూషన్ కావాలి. ఎందుకంటే వీఆర్ నాట్ సూటబుల్. మన ఇండస్ట్రీ 70 ఏళ్ళుగా నడుస్తున్న రీతి మనకి ట్రేడ్ యూనియన్ లాస్ పనికి రాదు. అది తెలుసా మీకు? వీఆర్ నాట్ అన్ ఇండస్ట్రీ, వీఆర్ ఫ్రాటర్నిటీ. అది తెలుసుకోండి ఫస్ట్. ఇండస్ట్రీ ప్రకారం అయితే మనం సినిమాలు తీయలేము, ఎందుకంటే పికప్లు, డ్రాప్ అప్లు అవన్నీ ఉండవు ట్రేడ్యూలో. అలాగే వాళ్ళకి వాళ్ళకి పెన్షన్లు, డిఏలు ఇవ్వాలి, అవి మనము కనుక మనకు వర్కౌట్ అవుతుంది. లేబర్ యాక్ట్ ప్రకారం వేజెస్ కూడా ఇవ్వడం లేదు సార్. మనము వాటన్నిటికీ అతీతంగానే ఒక అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం మనం. వేజెస్ ఇస్తే, వేజెస్ వాళ్ళ ప్రకారం పెడితే అనేక సమస్యలు వస్తాయి. వాళ్ళకి ఎన్నాళ్ళు మన ఇండస్ట్రీ అలవాటు తీసుకుని అలవాటు మార్చాల్సి వస్తాయి. అది కుదరదు ప్రాక్టికల్. అందుకనే సుష్మా స్వరాజ్ పీరియడ్ లో అంతా సార్ ఇప్పుడున్న పరిస్థితులలో లేబర్ కమిషనర్ దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే అసలు లేబర్ వేజెస్ ఎలా ఉన్నాయి, ఈ వర్కర్స్ తో ఎలా అండర్స్టాండింగ్ గా పనిచేయించుకోవాలి, మీరు ఏదైనా వాళ్ళ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్తే వర్క్ టు రూల్ అని చెప్తే వర్క్ టు రూల్ చేయగలరా? మీరు లేబర్ తోటి వర్క్ టు రూల్ చేయించుకోగలరా?
కాదు సార్ కాల్ షీట్ ప్రకారం 6 to 6 చేయగలరా మీరు? ఒక విషయం సార్ చెప్పండి టైం సార్. అయిపోతుంది సార్, మనం ఇంకా క్లోజ్ చేసుకుందాము. గతంలో ఏది జరిగినాయి ఆల్రెడీ మేడం. సార్ సార్, చెప్పండి. ఫైనల్ గా మరి ఈ రోజు జరిగే సమావేశంతో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా మోహన్ గారు? చాంబరే కాదు, చాంబర్ ప్రతినిధి ఇలాగ మాట్లాడుతుంటే ఇంకేం వర్క్ ఏమవుతుంది మా అక్కడ? ఇష్టం వచ్చిన వాళ్ళతో మా ఇష్టం వచ్చినంత మందిని పని చేసుకునే దానికి ఉంది మేడం. అది మేమేంటంటే ఆ గైడ్ లైన్స్ ను కూడా కొంత పక్కన పెట్టి కార్మికులకు ఇబ్బంది కలిగించకూడదు అని ఒక అండర్స్టాండింగ్ లో అగ్రిమెంట్ అహంకారపూర్తంగా Right, sir. మాట్లాడే మనం close మాటలు ఇవే. చేసుకుందాం ఇంకో 1 ఇవే minute లో. అహంకారపూర్తంగా మాట్లాడే మాటలు ఇవే. వాళ్ళు వర్క్ టు రూల్ మాట్లాడితే మీరు Conclude 6 to చేయండి 6 సార్. మాట్లాడితే శ్రీరామ్ గారు. ఎంత బర్డెన్ అవుతుంది తెలుసా? సార్ క్లోజ్ చేసుకుందాం సార్ 1 minute లో. చూపిస్తున్నారు అనుకుంటే శ్రీరామ్ గారు ఫైనల్ గా చాంబర్ వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మోహన్ గారి మాటల వల్ల అర్థం అవుతుంది. మోహన్ గారి మాటల వల్ల చాంబర్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం అవుతుంది. ఎంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉందో మోహన్ గారి వల్ల అర్థం అవుతుంది. రైట్ మోహన్ గారు ఇవాళ మరి చిరంజీవితో సమావేశం ఎంత అయ్యారు. అహంకారం, ఎంత అహంకారంగా ఉన్నారనేది అర్థం అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఏది చెప్పినా ఈ రాముడు మంచి బాలుడు అంటే రాముడు ఎందుకో ఏదో వాళ్ళు మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ దాంట్లో లాజికల్ గా ఏది లేదు. అందుకే మీలాంటి వాళ్ళు 6 to 6 చేసుకొని కాల్ షీట్ చూద్దాం, 6 to 6 కాల్ షీట్ చేసుకొని చూద్దాం. మళ్ళీ ఏదో ఎమోషనల్ గా మాట్లాడితే ఏదో అయిపోతాం అన్న విధంగా మాట్లాడుతున్నారు మేడం. రైట్ సార్, ఇంకా మనం ఇవాళ డిబేట్ ని మనం క్లోజ్ చేసుకుందాం సార్. ఇర్రెస్పాన్సిబుల్ గా అబాధ్యతగా మీరు మాట్లాడుతున్నారు, నేను కాదు అహంకారంగా మాట్లాడుతున్నారు మీరు. రైట్ సార్, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. టాలీవుడ్లో ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె 6వ రోజు కొనసాగుతుంది. అటు కార్మికులు ఇటు నిర్మాతలు తగ్గేదేలే అంటున్నారు. మరోవైపు సినీ కార్మికుల సమ్మెతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో